జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. మనము నిన్నటి రోజున మానవుని ఆహారం అనే అంశం గురించి కొంత వివరించుకుందాము. ఈరోజు మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకుందాము. నిన్నటి రోజున మనము మార్పు అనేది ప్రకృతి యొక్క నియమం అని, ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోనూ మార్పు అనేది ఉంటుందని, ప్రతి మానవుని ఆలోచన విధానము, జీవించే విధానము కూడా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుందని, ఇలా కొన్ని విషయాలు మనం నిన్నటి రోజున చెప్పుకోవడం జరిగింది. ఈ మార్పు అనేది కూడా మానవుని వికాసానికే అని మనము నిన్నటి రోజున చెప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనము మానవుడు అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకుందాము. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఈ శరీరము స్థూలమైనది, మనసు సూక్ష్మమైనది, ఆత్మ అతి సూక్ష్మమైనది. ఈ శరీరాన్ని మనసు నడిపిస్తూ ఉంటుంది, శరీరముని మనసు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మనసు శరీరం కన్నా శక్తివంతమైనది. మనకు విషయ వికారాలను, ఇంద్రియ సుఖాలను కూడా మనకు కావాలి అని చేసేది, కోరిక కలిగేలా చేసేది కూడా ఈ మనస్సే. ఈ మనసు మనల్ని ఎలా చేస్తుందంటే, అశ్వారోహి అశ్వాన్ని ఎలా తన గుప్పెట్లో పెట్టుకుని గుర్రాన్ని నడిపిస్తాడో, ఈ మనసు కూడా ఈ మానవుణ్ణి అలా నడిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ మనసు కన్నా శక్తివంతమైనది ఆత్మ అని చెప్పుకున్నాం. ఈ ఆత్మ అనేది మనం ఆ ఆత్మ యొక్క స్థాయికి చేరుకున్నప్పుడు ఈ విషయ వికారాలు, భోగాల మీద ఆసక్తి తగ్గుతుంది. అయితే మనము కనుక ఐన్స్టీన్ యొక్క ఆత్మకథ ఉంది, అది చదివితే కనుక మనకు అర్థమవుతుంది. ఏ విషయ వికారాలు, భోగాల పైన మానవుడు ఈ శరీర ఇంద్రియాల వల్ల మానవుడు పరిగెడుతున్నాడో, ఆ రుచులు, ఆ భోగాలు అనేవి బుద్ధి స్థాయికి చేరుకున్నప్పుడు రుచిగా ఉండవు. అంటే ఈ బుద్ధి యొక్క రుచికి అలవాటు పడితే ఈ బయట ప్రాపంచిక భోగాలు, బయట రుచులు ఇవన్నీ కూడా మనకు చప్పగా అనిపిస్తాయి అని చెప్తూ జరిగింది. మనకి బయట రుచులు, విషయ వికారాల మీద మనకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది కదా వాటిపైన. అదే కనుక మనము బుద్ధి యొక్క రుచిని తెలుసుకోగలిగితే, ఆస్వాదించితే, ఈ బయట ఉన్న ప్రపంచంలో ఉన్నవి మనకి అవి అంతగా రుచించవు, చప్పగా అనిపిస్తాయి అని చెప్తున్నారు. రమణ మహర్షి గారి ఆశ్రమంలో పక్షులు, ఆవులు, కుక్కలు, పావురాలు, పిచ్చుకలు అన్నీ కూడా ఒకే కుటుంబంలా జీవిస్తాయట. ఎవరైతే ఆత్మస్థితికి, ఈ బుద్ధి స్థితిని దాటి ఆత్మస్థితికి చేరుకుంటారో వారి గురించి మనము చెప్పనవసరం లేదు. వారు ప్రేమ స్వరూపులై ఉంటారు. కాబట్టి రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఈ జంతువులు, పక్షులు కూడా ఒకే కుటుంబంలాగా జీవిస్తాయట. అలాగే వాటన్నిటికీ సమానంగా ఆహారాన్ని కూడా ఇస్తూ ఉంటారట. ఎవరైతే ఈ ఆత్మస్థాయికి చేరుకుంటాడో వారు తన రుచి కోసం, తన కడుపు నింపుకోవడం కోసం జీవహింస అనేది చేయరు. ఇతరులకు దుఃఖాన్ని కూడా కలిగించరు. ఎవరైతే ఈ ప్రేమ స్వరూపులై ఉంటారో, ఎవరైతే బుద్ధి అనే బుద్ధిని దాటి చుట్ట చివరి మెట్టుకు చేరుకుంటారో వారు ఈ జీవహింస అనేది చేయరు. వారి యొక్క ఆహారం కోసం, వారి యొక్క కడుపు నింపుకోవడం కోసం ఈ జీవహింస అనేది చేయరు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అలాగే ఆహారంలో మనం ముఖ్యంగా 5 అంశాలు చెప్పుకుంటాం. ఈ 5 మనకి కావాలి. ఏమిటి అంటే కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, మాంసకృత్తులు, ఖనిజ పదార్థాలు, విటమిన్లు. ఈ 5 ఉంటేనే మనం సమతుల్య ఆహారం అంటాం.
వీటిలో ఏ ఒక్కటి తగ్గినా శరీరం రోగగ్రస్తమవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఈ 5 కంపల్సరీగా ఉండాలి. అయితే ఈ కొవ్వులు అనేవి తప్పితే మిగిలినవన్నీ ఫలాల్లో, కాయగూరల్లో మనకి లభిస్తాయి. మరి ఈ కొవ్వులు అంటే కొలెస్ట్రాల్ ఎలా లభిస్తుంది అంటే వెన్న, నెయ్యి, నూనె పదార్థాలు, నూనె వల్ల మనకి ఈ కొవ్వు అనేది మనకి లభిస్తుంది. ఈ కొవ్వు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అదంతా కూడా మనకి నాడుల్లో, ధమనుల్లో పేరుకుపోయి మనకి గుండెపోటు, అధిక రక్తపోటు ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాయగూరలు, పప్పు ఇంకా బాదం ఇలాంటివి, అపరాలు, ఇలా చాలా రకాల ఉన్నాయి మనకి. అవన్నీ కనుక తీసుకుంటే మనం శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, మన దీర్ఘాయువు కూడా పెరుగుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ కాయగూరలు, ఈ పప్పు దినుసులు, ఇటువంటివన్నీ జీడిపప్పు, బాదం ఇటువంటివన్నీ తీసుకున్నప్పుడు, చిరుధాన్యాలు ఇటువంటివన్నీ తీసుకున్నప్పుడు మనకి త్వరగా జీర్ణం అవుతుంది. అదే కనుక ఈ మాంసాహారం తీసుకుంటే కనుక మనకి త్వరగా జీర్ణం కాదు. ఒకప్పుడు ఉండేది ఈ మాంసాహారం తీసుకునే కడుపు నింపుకోవడం కోసం ఈ మాంసాహారం తీసుకునే అలవాటు ఉంది మన ఎప్పుడు ఆది మానవుడిగా ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు అంతగా బుద్ధి వికసించలేదు కాబట్టి వారు జంతువులను మనమంతా చదువుకున్నాం కదా, ఇవి వారి బుద్ధి వికసించలేదు కాబట్టి వేటాడి ఆ పచ్చి మాంసాన్ని తినేవారు. తర్వాత ఏమైంది, వారికి కూడా కొంత బుద్ధి వికసించిన తరువాత ఉడకబెట్టి అది కాల్చుకుని తినడం చేశారు. తరువాత ఇంకా బుద్ధి వికసించిన తర్వాత ఈ పరిణామ క్రమంలో ఏం జరిగింది, వారు వ్యవసాయం చేయడం కూడా నేర్చుకున్నారు. మరి ఇంత మార్పులు, ఇంత ప్రపంచంలో ఇంత కొత్త టెక్నాలజీ వచ్చి, ఇంత బుద్ధి వికసించి మానవుడు ఎంతో ఉన్నతంగా ఎదిగి కూడా ఈ విషయంలో మాత్రం ఇంకా బుద్ధిహీనులుగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఇలా ఉన్నారు అంటే వారి ఆహారం కోసం జంతువులను చంపుతున్నామంటే వారు ఎంతో మూర్ఖులని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మనము ఎంతో బాధపడవలసిన విషయం కూడా. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. చక్కగా వ్యవసాయం ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, చక్కగా పప్పు దినుసులు ఉన్నాయి, ధాన్యం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ మాంసం తినాల్సిన అవసరం లేదు. అలాగే గనక ఇక్కడ టాల్స్టాయ్ గారు ఒక విషయం చెప్తున్నారు. ఏమని అంటే ఒక అతన్ని వారికి మాంసం తినాలా కూడదా అనే సందేహం వచ్చినప్పుడు వారిని ఒక కషాయ దుకాణానికి తీసుకువెళ్ళండి, అలాగే ఫలాలు అమ్మే దుకాణానికి కూడా తీసుకువెళ్ళండి. ఆ రెండు చూసిన తరువాత ఆ మనిషికి ఏది తినాలి అనిపిస్తుందో అడగండి. అప్పుడు అతను ఏది చెబితే అదే అతని యొక్క నిజమైన స్వభావం అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఎవరు కూడా ఈ మాంసప్రియులు ఎవరైతే ఉన్నారో వారు కషాయ దుకాణానికి వెళ్ళి మొత్తం ఆ కోడిని కానీ మేకను కానీ చంపి దాని తోలంతా ఒలిచేసి దాని పొట్టలోని పేగులన్నీ పీకేసి ఇలా ముక్కలుగా నరుగుతున్నప్పుడు, అవి అరుస్తున్నప్పుడు, ఇదంతా ఈ బీభత్సాన్ని అంతా చూస్తున్నప్పుడు ఆ మనిషి ఆ మాంసం తినాలని కోరుకోడు. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్తూ ఎందుకో ఇలా తల పక్కకు తిప్పాను. ఆ మేకను తలకిందులుగా వేలాడదీసి దాని పొట్ట కోసుండి ఉంటారు, దాని పొట్టలోని పేగులన్నీ కనుక ఆ పేగులన్నీ లాగుతోంది ఒక అమ్మాయి. అందులో అసలు నాకు ఎంత ఇదిగా అనిపించిందంటే, ఏమిటి ఒక ఆడదాన్ని ఎంతో దయ, కరుణ, ప్రేమ అన్ని పోల్చుతారు, ఆడదానికి ఇవన్నీ ఉన్నాయి అని అంటారు. మరి ఒక ఆడద ఈ విధంగా దాన్ని చంపి దానిలో పొట్టలో నన్ను పేగులు పీకుతుంది, తను కూడా ఒక తల్లే కదా, బిడ్డలకు జన్మనిచ్చింది కదా, మరి ఎలా చేయగలుగుతుంది అని నాకు ఆ క్షణంలో అనిపించింది. కానీ మనం ఏమి చేయగలిగేది ఏమీ లేదు.
వారు వారికి ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో, ఎప్పుడు ఆత్మపరంగా ఎదుగుతారో, ఎప్పుడు జ్ఞానవంతులు అవుతారో అప్పుడే వారిలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి మనము ఇలా ఎవరైనా తినాలి మాంసాహారం అనుకున్నప్పుడు మనం అలా ఒక కషాయ దుకాణానికి, ఒక ఫలాలు అమ్మే దుకాణానికి తీసుకుని వెళ్ళి చూపిస్తే పిల్లలకు వారికి అర్థమవుతుంది అవి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాయో అని, మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది కూడా వారికి అర్థమవుతుంది. టాల్స్టాయ్ గారు, ఇలా ఐన్స్టీన్ గారు ఎందరో చెప్పారు, రమణ మహర్షి గారు, ఇలా ఎందరో మహానుభావులు, యోగులు, యోగీశ్వరులు, సద్గురువులు ఎందరో చెప్తున్నా కూడా మనం ఇంకా మారలేదు అంటే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇది ఇంకా వారు తెలుసుకోలేదు, మారలేదు అంటే వారు ఇంకా ఎన్నో జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని జన్మలు తీసుకున్నా చివరికి ఈ మార్గంలోనికి రావాల్సిందే. కాబట్టి మనము ఎంత త్వరగా ఈ జ్ఞానాన్ని అందుకుంటే అంత త్వరగా మనకి జన్మలు తగ్గుతూ వస్తాయి. మనము ఆత్మపరంగా, బుద్ధిపరంగా ఎదిగి ఆత్మస్థాయికి చేరుకోగలుగుతాము. ఈ ఆత్మస్థాయికి చేరుకున్న వారు దైవ లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి మానవుని యొక్క ఆహారం ఏమిటి అనేది తెలుసుకుని అందరూ కూడా ఆ విధంగా ఆహారాన్ని తీసుకోవాలి అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అయితే నేను ఇదంతా దేనిలో గ్రహించాను అంటే, మొన్న ఒక వీడియో చేశాను. హంస రత్నాలు ముత్యాలు ఆరగించు, కొంగ చేపలు కప్పలు ఆరగించు అని. ఈరోజు మానవుని ఆహారం అనే విషయం గురించి మీతో చర్చించింది నేను. రాధాస్వామి సత్సంగం అని ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉంది పంజాబ్లో, అది సిక్కులది. మా నాన్నగారు, మా అమ్మగారు ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. వారి యొక్క పుస్తకంలో నుండి ఇది నేను తీసుకోవడం జరిగింది. నాకు నచ్చింది కాబట్టి నేను ఈ విషయాన్ని 10 మందితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, తెలియజేయాలి అనుకున్నాను. కాబట్టి ఆ పుస్తకం నుండి నేను గ్రహించడం జరిగింది. ఆ పుస్తకం పేరు కూడా హంస రత్నాలు ముత్యాలు ఆరగించు అనే ఆ పుస్తకం టైటిల్ కూడా. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం. మీ అందరికీ కనుక ఈ ఆత్మపరమైన సందేశాలు, జ్ఞానపరమైన విషయాలు మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.